సో హాయ్ అండి. సో వెల్కమ్ టు సివిల్ మ్యాన్ యూట్యూబ్ ఛానల్. సో చాలా మంది స్టూడెంట్స్ కామెంట్స్‌లో అడుగుతారండి. అసలు ఏపీపీఎస్సీ, ఏడబ్ల్యూకి ప్రిలిమ్స్ ఉంటదా? ఉండదా? అని చెప్పేసి. సో వాళ్ళకి వీడియో వచ్చేసి వన్ స్టాప్ సొల్యూషన్ అండి. ఓకే. ఈ వీడియో చూసినాక మీకు క్లారిటీ వచ్చేస్తది. ఇన్ 3, 4 మినిట్స్‌లో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా అండి. ఓకే. సో ఇదొచ్చేసి నోటీస్ అండి. బట్ ఇది నాకు అఫీషియల్ వెబ్‌సైట్స్‌లో దొరకలేదండి. సో నాట్ అఫీషియల్. బట్ కొన్ని ట్రస్టెడ్ వెబ్‌సైట్స్‌లో ఇది పెట్టారండి. సో, స్క్రైబ్ ఇట్లా కొన్ని వెబ్‌సైట్స్ ఉంటాయి ఎగ్జామ్స్ రిలేటెడ్. సో, అందులో ఎతికినప్పుడు నాకిట్లా ఈ నోటీస్ అనేది దొరికింది. మేబీ గవర్నమెంట్ నోటీస్ అనుకుంటా అండి. ఇట్స్ నాట్ జియో అనుకుంటా. ఎందుకంటే నేను ఈ ఆంధ్రప్రదేశ్ జియోలో ఎతికినప్పుడు ఇదేం నాకు దొరకలేదు. బట్ ఓకే. ఇదైతే నాకు ట్రస్టెడ్ వెబ్‌సైట్‌లోంచే దొరికింది. దీన్ని నమ్మొచ్చు మీరు. అండ్ ఇది సాక్షి వెబ్‌సైట్‌లో దొరికిందండి. సో, ఇది గూడా మీరు నమ్మొచ్చనమాట. సో, దీని బేస్డ్ ఇన్ఫర్మేషన్ నేను మీకిప్పుడు ఇస్తా అండి. ఓకే. సో, సో పాస్ట్‌లో ఎలా ఉండేదంటే ప్రిలిమ్స్ కండక్ట్ జేయనికి రూలు 25,000 స్టూడెంట్స్ కన్నా ఎక్కువుంటే, అంటే మోర్ థాన్ 25,000 స్టూడెంట్స్ ఉంటే ఎగ్జామ్ అప్లై చేస్తే, ఇన్‌కేస్ మోర్ థాన్ 25,000కి ఎగ్జామ్ అప్లై చేస్తే అప్పుడు ప్రిలిమ్స్ కండక్ట్ జేయాలని రూల్ ఉండేదండి. అయితే ఇప్పుడు ఎట్లుంది రూలు అంటే 200 టైమ్స్ ద నంబర్ ఆఫ్ పోస్ట్స్. నంబర్ ఆఫ్ పోస్ట్‌లు ఎన్నున్నాయో ఆ పోస్ట్‌కి ఇంటూ 200 టైమ్స్ గనక అప్లై చేస్తే అప్పుడు కండక్ట్ ప్రిలిమ్స్ అని రూల్ వచ్చిందండి. ఇప్పుడు మన ఏపీపీఎస్సీ, ఏడబ్ల్యూ ఎంతమందున్నారు? సో, ఎన్ని పోస్ట్‌లున్నాయి సారీ. అరౌండ్ 500 చేంజ్ ఉన్నాయి కదా! 500 ఏసుకుందాం. సో, 200 టైమ్స్ అంటే ఇంటూ 200. సో, 1,00,000 అయితదండి. సో, ఏపీపీఎస్సీ, ఏడబ్ల్యూకి అయితే మాక్సిమం 1,00,000 అయితే ఆబ్వియస్‌లీ అంతమందైతే అప్లై చేయరండి. 1,00,000 అయితే నాకు తెలిసినంత వరకైతే 1,00,000 అప్లై చేయరు కాబట్టి. సో, ఆన్సర్ ఈస్ మాక్సిమం. మాక్సిమం ఆన్సర్ ఈస్ నో. ఎందుకు? ఎందుకంటే 1,00,000 క్రాస్ అవ్వరు. ఓకే. సో, అంతమందైతే అప్లై చేయరండి. ఏది మన టీజీపీఎస్సీ ఎంతమంది అప్లై చేసిర్రు? మన టీజీపీఎస్సీ 35,000 ఎంతోమంది అప్లై చేస్తే 27,000 ఎగ్జామ్ రాసారనుకుంటా. సో, సో ఏపీకి మరి 1,00,000 అయితే అప్లై చేయరు కదా! సో, మాక్సిమం అయితే ప్రిలిమ్స్ ఉండదండి. ఓకే. నేను మీకు దీంట్లో కూడా ప్రూఫ్‌లో కూడా చూపిస్తా చూడండి. ఇంగో చూడండి. ఏపీపీఎస్సీ స్క్రీనింగ్ టెస్ట్ ఓన్లీ వెన్ నంబర్ ఆఫ్ అప్లికెంట్స్ ఎక్సీడెడ్ 25,000 ఇదెప్పుడు? ఇది పాస్ట్‌లో. మరి ప్రెజెంట్‌లో ఎప్పుడు? ఇఫ్ నంబర్ ఆఫ్ అప్లికేషన్ ఎక్సిడ్స్ 200 టైమ్స్ ద టోటల్ నంబర్ ఆఫ్ అవైలబుల్ పోస్ట్స్. ఇందులో కూడా ఉంటది చూడు. వెన్ ఇట్ ఎక్సిస్ట్స్ 200 టైమ్స్ ద నంబర్ ఆఫ్ అవైలబుల్ పోస్ట్. ఓకే. సో, మీకు ఏ డౌట్ ఉన్నా గాని యూ కెన్ కామెంట్ అండి. సో, ఇట్లాంటి ఎగ్జామ్ రిలేటెడ్ డౌట్స్ ఆర్ సబ్జెక్ట్ డౌట్స్ ఉన్నా ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్. సో, ఇట్లాంటి కంటెంట్ కావాలంటే యూ కెన్ సబ్స్క్రైబ్. ఓకే. థాంక్ యూ.